ఈ ఆకలిని తీర్చటానికి ఇంత ఆహారాన్ని కోటానుకోట్ల మందికి తరతరాల నుండి ఇస్తుంటే నువ్వు తిన్న ప్లేటుడు అన్నంలో ఒక నీ పిడికడంత ముద్ద పెడతావు. అక్కడ చిన్నప్పుడు బడికెళ్ళేటప్పుడే చెప్తుంది, నువ్వు డాక్టరో ఇంజనీరో అయిపోయినాయినా. మరి పైనన్నవాడు ఏమైపోవాలి? నువ్వు ఇక్కడ డాక్టర్ ఇంజనీర్ అయిపోయి నీ తల్లిని, నీ చెల్లిని, నీ తండ్రిని, నీ తోడ పుట్టిన వాళ్ళని, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటే నిన్ను ఈ లోకానికి పంపిన తండ్రి అంటే మర్చిపోయారు ఆయన్ని. నీకు నిద్ర కావాలి అంటే చీకటి కావాలి. అందుకే అస్తమయం, చీకటి, నిశ్శబ్దత, చల్లని గాలి. నువ్వు నిద్రపోవాలని హాయిగా నీకు రాత్రినిచ్చాడు. నీ తల్లిదండ్రులు కలలు పండిస్తున్నావు, కానీ నిన్ను, నీ తల్లిదండ్రులను, వాళ్ళ తల్లిదండ్రులను ఈ లోకాల్లో పుట్టించాడే తండ్రి. ఆయన కలలు పండించేవారు. ఎక్కడున్నావయ్యా మానవా నువ్వు? యోహాను సువార్త 4-5 వచనాలు చూడండి. యేసు ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చేస్తున్నాను. భూమి మీద నిన్ను మహిమపరిచాను పరలోకపు తండ్రి. నన్ను దెబ్బలు తినమన్నావు, నాకు వివాహం వద్దన్నావు, నాకు బంధువర్గాలు వద్దన్నావు, భూమి మీద ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అనమన్నావు. నిన్ను కనిన నా తల్లిని బట్టి, నా తండ్రిని బట్టి, నా తల్లికి నా తర్వాత పుట్టిన వాళ్ళందరినీ కూడా వీళ్ళెవరో నాకు తెలియదని నన్ను అనమన్నావు. నువ్వు అన్నట్టుగానే నన్ను పడుతున్నాను. ఇప్పుడు సిలువెక్కుతున్నాను నేను. నీకోసం దెబ్బలా, నీకోసం కొరడా దెబ్బలా, నీకోసం ఎన్ని బాధలు అనుభవించమన్నావో నీ ఆకలిని తీరుస్తాను తండ్రి. నేను నీ కోరికను తీరుస్తాను. భూమి మీద పిల్లలందరూ వచ్చిన పిల్లలుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కన్నవారిని సంతోషపెడుతున్నారే. నిన్ను కన్న నీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలన్న ఆలోచన, ఆయనకున్న కోరికలు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రాజ్యాంగాన్ని చదివి నువ్వు విన్నావా? చేసావా?